హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ పోస్ట్ బిట్. భారత్ 23వ న్యాయ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ బి, జస్టిస్ దినేష్ మహేశ్వర్. ఆన్సర్ బి. 23వ న్యాయ కమిషన్ చైర్మన్గా నియమించబడే ముందు జస్టిస్ దినేష్ మహేష్ ఏ హోదాలో పనిచేశారు? ఆన్సర్ బి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా. దుస్తలిక్ 4 సంయుక్త సైనిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ సి, భారత్ ఉజ్బెకిస్తాన్. ఆన్సర్ సి. దుస్తలిక్ 4 6th ఎడిషన్ ఏ తేదీల మధ్య జరిగింది? ఆన్సర్ బి, ఏప్రిల్ 16, ఏప్రిల్ 28 ఈ రెండు తేదీల మధ్య జరిగింది. భారత్ వెయిట్ లిఫ్టింగ్ సమైక్య అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి, మీరాబాయ్ చాన్. ఆన్సర్ బి. భారత్ వెయిట్ లిఫ్టింగ్ సమైక్య అథ్లెట్ కమిషన్ వైస్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి, సతీష్ కుమార్. అథ్లెట్ కమిషన్ సభ్యులు పదవి కాలం ఎంత కాలం పాటు ఉంటుంది? ఆన్సర్ సి, 4 సంవత్సరాలు. 15వ ఇండియా హాకీ సీనియర్ మ్యాన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025లో టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ సి, పంజాబ్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. ఐబిసిఏ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, పెద్ద పులులు టైగర్స్, లయన్స్, లియోపార్డ్స్ సంరక్షణ మరియు పరిరక్షణ. ఆన్సర్ బి. అంతర్జాతీయ స్మారకాల మరియు ప్రదేశాల దినోత్సవం అంటే ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏ తేదీని జరుపుకుంటారు? ఆన్సర్ సి, ఏప్రిల్ 18న. జలియన్ వాలాబాగ్ సంఘటన 2025లో ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఆన్సర్ సి, 106 సంవత్సరాలు. 2025లో మిస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ బి, అనురాధ్ గార్గ్. ఆన్సర్ బి. 2025 మహిళా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ డి, జూ వెన్జున్. ఆన్సర్ డి. జూ వెన్జున్ 2025 మహిళా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఎవరిని ఓడించారు? తాన్ జోంగి. ఆన్సర్ బి. భారతదేశపు మొదటి 3D ప్రింటెడ్ సైనిక బంకర్ ఎక్కడ నిర్మించబడింది? ఆన్సర్ సి, లేహ్, లడఖ్. ఆన్సర్ సి. 3D బంకర్ నిర్మాణానికి ఉపయోగించిన ప్రాజెక్ట్ పేరేమిటి? ఆన్సర్ సి, ప్రాజెక్ట్ ప్రబల్. ఆన్సర్ సి. భారతదేశపు 3D ప్రింటెడ్ సైనిక బంకర్ ఎన్ని అడుగుల ఎత్తులో నిర్మించబడింది? ఆన్సర్ సి, 11,000 అడుగులు. ఆన్సర్ సి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి తర్వాత చొరబాటు నివారణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆన్సర్ బి, ఆపరేషన్ టిక్కా. ఆన్సర్ బి. సిమ్లా ఒప్పందం రద్దు చేయబడింది. ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ బి, 1972. వందన కటారియా
ఏ ప్రసిద్ధ క్రీడలో రిటైర్మెంట్ ప్రకటించారు? ఆన్సర్ బి హాకీ. ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకం ఏ సంవత్సరం ప్రచురించబడింది? ఆన్సర్ సి 2025. ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ బి సంజీవ్ చోప్రా. ఆన్సర్ బి. ఈయన ఒక ఐఏ ఆఫీసర్ కూడా. ది గ్రేట్ కన్సిలియేటర్ పుస్తకం ప్రధానంగా ఎవరిపై ఆధారపడింది? ఆన్సర్ సి లాల్ బహదూర్ శాస్త్రి, భారతదేశం 2వ ప్రధానమంత్రి. టోంగా దీవులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ బి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో. ఆన్సర్ బి. ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ 2025 ఏ దేశాలతో కలిసి నిర్వహించబడిన మానవతా సహాయ మరియు విపత్తు సహాయ మిలిటరీ అభ్యాసం? ఆన్సర్ డి భారత్ యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ డి. ఏప్రిల్ 1, 2025న కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ పదవిని చేపట్టిన తొలి ఆఫ్రికన్ మహిళ ఎవరు? ఆన్సర్ బి షెర్లీ అయోర్కర్ బోచ్వే. ఆన్సర్ బి. 2024-25కు జాతీయ మహిళా హాకీ లీగ్లో విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ సి హర్యానా. 2025 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆన్సర్ బి 10. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1.